అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో పిల్లలు అయితే స్కూల్కి పోయారు, ఇంకైతే రాలేదు ఇంటికైతే. టైం అయితే అవుతుంది, పిల్లలు వచ్చే టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది. వాళ్ళైతే 6:30 వరకు అట్లా వచ్చేస్తారు. సో పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒకటైతే తింటారు, ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైతే. సో ఏం లేవు తినడానికి అనేసి అంటే వాళ్ళ డాడీ అయితే ఒక రెసిపీ చేస్తుండు, అది ఏందనేది అయితే చూపిస్తాం మీకు. ఇట్లా పిల్లలు ఆకలితో వస్తారు, ఏం లేదని చెప్పినా సరే నేనైతే వేస్తా ఒకటి అనేసి అయితే గుడ్లు అయితే తెచ్చిండు. గుడ్లు ఉడకబెట్టిండు. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన గుడ్లతో మరి ఏం చేస్తాడేమో నాకు ఇట్లా తెలియదు. ఫోన్లో అయితే చూసిండంట, ఇది చేస్తే బాగుంటుందేమో పిల్లలకు అనేసి అయితే ఎప్పటి నుంచి అనుకుంటుండంట, చేసిద్దాం అనేసి. సో ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే ఇట్లా చేసిస్తుండు. అది ఏందనేది మీకు ఇట్లా చూపిస్తా ఏం చేస్తుండో అనేసి. నాకు ఇట్లా తెలియదు ఫ్రెండ్స్, ఎట్లా చేస్తాడో ఏమో. ఇంకా ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకైతే తినడానికి ఎగ్ బజ్జీ లాగా ఎగ్ బజ్జా ఫోన్లో చూసి చేస్తున్నావా? ఓకే ఓకే. పిల్లలు వచ్చే టైం అయింది కదా, తినడానికి ఏం లేదనేసి పిల్లల కోసం చూసిన ఫోన్లో చూస్తే బాగా అనిపిస్తుంది, చూద్దాం. తింటారంటావు మరి వాళ్ళు? బాగుంటుంది అంతేంట, చూద్దాం మరి ఎట్లా చేస్తావు ఇక. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాడు. అక్కడైతే గుడ్లు అయితే ఇక్కడైతే బాయిల్ అవుతున్నాయి గుడ్లు అయితే. అంటే 4కి 4 ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా వస్తుందా? ఫోన్లో చూసినా బాగానే వస్తుంది. ఇది మంచిగా ఉండాలి, చిన్నగా ఉంటే మంచిగా వస్తుంది. మన దగ్గర అన్ని కడాయిలు పెద్ద పెద్దగా ఉన్నాయి. రాదా అలా? మరి ఇలా మరలేనికి వస్తుందా? తిప్పడానికి వస్తుందా? ఇట్లా స్టీల్ది కదా అని వస్తుండొచ్చులే. చూడు, ట్రై చేయి మళ్ళా. ఉడకలే గుడ్లు ఇంకా? వాళ్ళు వచ్చే వరకు చేద్దామన్నా, టైం అవుతుంది. వాళ్ళు వచ్చే టైము 6:15 అవుతుంది. వస్తారు ఇక 10 నిమిషాలల్లా. రాగానే ఇట్లా ప్లేట్లు వేసుకొని ఇస్తే బాగుంటుండే అది వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లల కోసం అయితే వాళ్ళ డాడీ అయితే ఇక వెరైటీ స్పెషల్ ఐటమ్ అయితే చేస్తుండో. చూద్దాం మరి ఇక తింటారా వాళ్ళు, ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాము. గుడ్లు అయితే ఉడికినాయా? కొంచెం పెద్దగా పెట్టు. ఎట్లా చేస్తాడో మీకు ఇట్లా చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎట్లా ఏంది అనేది అయితే. మరి సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా? ఎందుకంటే ఫోన్లో చూసిన ఐటమ్ కదా, అది ఎట్లా వస్తుందో ఏమో. ఫెయిల్ అయిపోయినాయి చాలా మంది, కొందరు అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి. చూద్దాం మరి మేము ఇట్లా చేస్తే ఎట్లా వస్తుంది అనేది. నేనైతే చూడలేదు ఫోన్లో, ఇంకా తనే యూస్ అయితే ఇట్లా చేస్తా పిల్లలకంటే సరే చెయ్యు ఎట్లయితే ఏముంది తింటారు కావచ్చు అనేసి చెప్పిన. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలు అయితే వస్తారు, కానీ ఇంకా మాది అయితే అక్కడ రెడీ అయితే కాలేదు. ఇప్పుడే గుడ్లు అయితే ఉడికినాయి, ఇంకా అయితే చేయలేదు. సో పిల్లలు అయితే వస్తారు, సౌండ్ అయితే అవుతుంది, చూపిస్తాం మీకు ఇట్లా. సో మీద వచ్చి జున్నుతో ఆడుతురా? మాటలు నిలబడుతున్నాయి కానీ ఇంట్లోకి వస్తలేదు ఏందబ్బా అనుకుంటున్నా నేను. జున్ను హాయ్ చెప్పు. జున్ను కొత్త టాపియా? ఫోటోషూట్ అవుతుందా? జున్ను ఫోటోషూట్ చేసుకుంటున్నావా? ఫోటోషూట్ చేసుకుంటున్నావా? ఎట్లా చూస్తుంది చూర్రా. 10 months దా? దా పైకి తీసుకురా. ఏమేడు తీసుకురా దరమ్ములు. సో ఫ్రెండ్స్, మేమైతే మా కింద రెండుకున్న పాప, ఈ పాప అయితే సో ఈరోజు అయితే 10 months కంప్లీట్ అవుతుంది అనేసి అయితే ఎవ్రీ మంత్ ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా డెకరేట్ చేసి అయితే ఫొటోస్ తీసుకుంటుంది వాళ్ళ మమ్మీ. సో ఈరోజు 10th month చేస్తుందంట, అందుకే వాళ్ళ మమ్మీని అక్కడ చేయనిస్తలేదు అనేసి మా ఆయన అయితే ఎత్తుకున్నది. ఇప్పుడైతే మా ఆయనతో పాటు నేను గిట్ట తీసుకొని వచ్చిన పైకి అయితే. డాడీ ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? మమ్మీ ఏం చేస్తుంది? డాడీ ఏదో ఫోన్ లో కూర్చుంటే వెరైటీ రెసిపీ చేస్తుండు మీకోసం, ఎగ్ రెసిపీ. టెడ్డీ బేర్ చూస్తే భయపడుతుంది రా, పెద్ద టెడ్డీ బేర్ చూస్తే. జున్ను వద్దు ఏడుస్తుంది, వద్దురా ఏడుస్తుంది, భయపడుతుంది. ఇంతకుముందుకు ఒకసారి తీసుకొచ్చి టెడ్డీ బేర్ ఇట్లా మంచం మీద వేసిన ఏడిచింది. ఫోన్లో చూసి ప్రయోగాలు మరి ఎట్లా వస్తుందో చూడాలి. ఇక ఆయిల్ వేడైనాక గుడ్డు వేసే మళ్ళీ, అది ఉడకబెట్టిన గుడ్డు. ఆగు 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 ఆగు
కలపొద్దు దాన్ని ఇక అతుకుందా వస్తుందంటవా సరే ఆగు అవన్నీ వేసేసి మంచిగా ఉంటుంది జరుగు జున్ను మీద పడుతుంది ఏడికి ఆగు పిలుస్తుందా పో తీసుకో ఏడిపోతుందా ఇంకా దీంతో సైడ్లకు అంత ఇట్లా అని వచ్చిందిరో సక్సెస్ నేను తీయొస్తుంది పట్టు కిచెన్లా మాకు ఏచినవి మాకే వస్తుంది చూడు నేను ఎంత సింపుల్ గా మారలేస్తాను గుడ్డించుకోవాలి అంత బాగా వచ్చింది గుడ్డించుకోవాలి వచ్చిందా సక్సెస్ కాకపోతే కొంచెం అయ్యో అడగంటింది ఇంకొకటి ఇక బాగుంది చూడు నీకు ఇట్లా చూడు ఫ్రెండ్స్ మాది సక్సెస్ అయింది ఇదైతే ఇక్కడైతే సెకండ్ గుడ్ అయితే రెడీ అవుతుంది ఈ పిల్ల ఎక్కడిది ఇట్లా హాలకొచ్చేసి ఆడ కూట వస్తుంది ఎవరా ఈ అమ్మాయి టీ షర్ట్ అయితే మా చెల్లె తెచ్చింది ప్యాంట్ అయితే బుక్ చేసుకుంది సెట్ అయింది మంచి దీని మీదకి అయిపోయిందా రాని ఫోటోషూట్ అయిపోయిందా ఎవరు గెలిచిరా నిన్నే చెప్పేసిన కదా కామెంట్స్ ఎక్కువ వరకు వచ్చినాయి అంటారా కామెంట్స్ అయితే హనీకే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నీకు గిట్లా పెట్టారు కొంతమంది కామెంట్ కాకపోతే హనీకి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తం 70 కామెంట్స్ వచ్చినాయి ఈ రోజు వరకు అయితే ఇప్పటి వరకే అంటే నీకు ఒక్కదానికి 70 కామెంట్స్ కావచ్చు మొత్తం టోటల్ 70 కామెంట్స్ అలా ఎవరికి ఎన్ని అనేది అయితే నాకైతే ఎక్కువ అయితే కాకపోతే పెట్టిన వాళ్ళే పెట్టారు నీకు కామెంట్స్ అట్లా నీ ఎక్కువ పేరు అనిపిస్తుంది అయిపోయింది దానిది పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే చేసిన చెప్పిన కదా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే తీసుకొస్తుండే ఇంకా టేస్ట్ చేసిన అప్పుడే బాగున్నాయి చూడడానికి అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా మాయ అయితే ఇంకా ఎంతమంది ట్రై చేసిరో కామెంట్ చేయరు మేమైతే వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిండు ఇట్లా అమ్ములు ఈ మధ్యలో డాడీ బాగా చేస్తుండు ఫోన్లలో చూసుకుంటా రెసిపీస్ కదా కట్ చేసుకోవాలి 4 భాగాలు కట్ చేసుకొని తినొచ్చు చాకు తెచ్చి కట్ చేయమంటావా బాగుందా నాకు రీలు వస్తున్నాయి ఇక్కడ నోట్లో నీళ్ళు వస్తున్నాయి చాలా మంది చేస్తారు ఫోన్లల్లో టేస్ట్ చేస్తాను ఇంక ఇట్లా మానేస్తాను నిజంగా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా జెన్యున్ చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా బాగుంది డాడీ మిరపకాయలు ఎందుకు వేసినావు మస్తు రోజు ఒక రిటర్న్ వేసినట్టు థ్యాంక్ యూ రోజు ఒక రెసిపీ ఏమంటారా ఫోన్లో తీసుకుంటా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఈరోజు బ్లాగ్ అయితే సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లా మీరైతే ట్రై చేసుకోండి బాగుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్